Hello everyone. Welcome to the Art of Memorizing workshop classes. Our theme is Stop Forgetting, Start Memorizing. ఈ ఆర్ట్ ఆఫ్ మెమోరైజింగ్ వర్క్షాప్ క్లాసెస్ ద్వారా ఏమేమి నేర్చుకోగలుగుతామో సపరేట్ ఒక 5 నిమిషాల వీడియో ఉంది మన ఛానల్లో, అది చూడండి. మళ్ళీ చెప్తే రిపీట్ అవుతుంది కాబట్టి లెంత్గా అవుతుందని చెప్పేసి చెప్పట్లేదు. కాబట్టి ఈ ఆర్ట్ ఆఫ్ మెమోరైజింగ్ వర్క్షాప్ క్లాసెస్లో భాగంగా ఈరోజు మనము డే 1 క్లాసెస్ చూద్దామండి. డే 1 క్లాసెస్ అంటే బేసిక్స్, అంటే మెమొరీకి సంబంధించిన బేసిక్స్ తెలుసుకుందాం ఈరోజు. ద బేసిక్స్ ఆఫ్ మెమొరీ ఫస్ట్ డే క్లాస్ అండి. సరే, మెమొరీకి సంబంధించిన ఆర్గాన్ ఏముంటుంది మన బాడీలో చెప్పండి? ఇదే కదా, ఏంటిది? బ్రెయినే కదా. కాబట్టి మన ఫస్ట్ టాపిక్ బ్రెయిన్. ఓకేనా? బ్రెయిన్ అంటే ఏంటి మరి? ఇది ఒక ఫిజికల్ ఆర్గాన్, అవునా? సరే, బ్రెయిన్ ఈజ్ ఎ ఫిజికల్ ఆర్గాన్ లైక్ ఎనీ అదర్ ఆర్గాన్ ఇన్ ద బాడీ. ఓకేనా? ఇది ఫిజికల్గా ఉండే ఆర్గాన్ అన్నట్టు. అయితే బ్రెయిన్ ఎంత మనము యూజ్ చేస్తే ఇదంతా షార్ప్ అవుతుంది. ఓకేనా? బ్రెయిన్ విల్ గెట్ షార్ప్ ఆర్ ఇంప్రూవ్ హౌ మచ్ వి యూజ్ ఇట్ ప్రాపర్లీ. ఓకే, అంటే ఎంత ఉపయోగిస్తే అంత షార్ప్ అయ్యే ఏకైక ఒకటే ఒక ఆర్గాన్ హ్యూమన్ బాడీలో బ్రెయిన్ ఒకటే ఉంది, అవునా? కాబట్టి దాన్ని ఎప్పటికీ యూజ్ చేస్తూ ఉండాలి. యూజింగ్లోనే ఉంటేనే మనకు అది షార్ప్ అవుతుంది. అది మనకు హెల్ప్ చేస్తుంది మెమొరీ పెట్టుకోవడానికి కానివ్వండి, ఇంకా ఏదైనా క్రియేటివిటీ ఆలోచన చేయడానికి కానివ్వండి, దాన్ని మనం యూజ్ చేస్తూ ఉండాలి. ఓకేనా? ఇప్పుడు ఒక సైకిల్ ఉందండి, యూజ్ చేయకుండా సైకిల్ని ఇంట్లోనే ఉంచితే అది రస్ట్ అవుతుంది, తుప్పు పట్టిపోతుంది, మళ్ళీ పనికి రాకుండా అయిపోతుంది. కాబట్టి ఎప్పటికీ యూజ్ చేస్తూ ఉండాలి. సేమ్ అట్లనే బ్రెయిన్ కూడా ఎంత యూజ్ చేస్తే అంత షార్ప్ అవుతుందండి. ఓకేనా? సరే, బ్రెయిన్ మరి ఎన్ని భాగాలు ఉంటుంది? బ్రెయిన్ హ్యాస్ డివైడెడ్ ఇంటూ 2 పార్ట్స్. ఇది 2 భాగాలుగా విభజించబడి ఉంటుంది. ఏంటది? ఏ లెఫ్ట్ బ్రెయిన్, బి రైట్ బ్రెయిన్. ఓకేనా? ఫస్ట్ హెడ్డింగ్ లెఫ్ట్ బ్రెయిన్ గురించి తెలుసుకుందామండి. లెఫ్ట్ బ్రెయిన్ చూడండి, లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్ ఈజ్ కాల్డ్ లెఫ్ట్ బ్రెయిన్, అంతే కదా. వీ డిఫైన్డ్ ఇట్ ఈజ్ లాజికల్ బ్రెయిన్ ఆర్ అనాలిసిస్ బ్రెయిన్. ఓకే, లాజికల్ బ్రెయిన్ అయినా అనాలిసిస్ చేసే బ్రెయిన్ ఏంటి అంటే అది లెఫ్ట్ బ్రెయిన్ అనండి, అవునా? చూడండి, ఇది బ్రెయిన్ అనుకోండి, ఇది లెఫ్ట్ బ్రెయిన్. ఓకే, లెఫ్ట్ బ్రెయిన్ ఫంక్షన్స్ దాదాపు అవి ఏమేమి చేస్తుంది అంటే చాలా వర్క్స్ చేస్తుంది. దాంట్లో ఇంపార్టెంట్ చూడండి. ఫస్ట్ మ్యాథమెటికల్ ఎబిలిటీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ, డిసిజన్ మేకింగ్ ఎబిలిటీ, పజిల్ సాల్వింగ్. ఓకేనా? కంప్యూటర్ ప్రోగ్రామ్ స్కిల్స్ కూడా లెఫ్ట్ బ్రెయిన్కి సంబంధించింది. లాంగ్వేజెస్ స్కిల్స్ చూడండి, అంటే ఒక పిల్లాడు మ్యాథమెటిక్స్లో జీనియస్ ఉన్నాడు అనుకోండి, వాడి లెఫ్ట్ బ్రెయిన్ ఎక్కువగా పనిచేస్తుంది అనుకోవాలి. ప్రాబ్లమ్ సాల్వింగ్, ప్రాబ్లమ్స్ అంటే మ్యాథమెటిక్స్లో వచ్చే ప్రాబ్లమ్సే కాదు, జీవితంలో వచ్చే ప్రాబ్లమ్స్ కూడా సక్రమంగా ఆలోచించి అనాలిసిస్ చేసి వాటి ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసుకుంటుంటున్నామంటే మనది లెఫ్ట్ బ్రెయిన్ ఫంక్షన్స్ ఎక్కువగా ఉన్నట్టు అర్థం చేసుకోవాలి. ఓకేనా? నిర్ణయాలు తీసుకోవడం కానీ, పజిల్స్ గేమ్స్ ఆడుతుంటారు కొందరు, పజిల్స్లలో పర్ఫెక్ట్గా ఉంటారు అన్నట్టు, వాళ్ళు అప్పుడు కూడా లెఫ్ట్ బ్రెయిన్ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అన్నట్టు. కంప్యూటర్ ప్రోగ్రామ్ స్కిల్స్, కంప్యూటర్ సైన్స్ చదివే వాళ్ళు కానివ్వండి, ప్రోగ్రామ్స్ రాసే వాళ్ళు కానివ్వండి, అప్పుడు చేస్తున్నప్పుడల్లా అప్పుడు మనకు లెఫ్ట్ బ్రెయిన్ ఎక్కువగా పనిచేస్తుంది. లాంగ్వేజెస్, డిఫరెంట్ లాంగ్వేజెస్ ఎవరైతే చాలా లాంగ్వేజెస్ మాట్లాడుతూ ఉంటారో వాళ్ళకు కూడా లెఫ్ట్ బ్రెయిన్ ఫంక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఇవన్నిట్లలో మనం పర్ఫెక్ట్గా ఉన్నామంటే మన లెఫ్ట్ బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తుంది అన్నట్టు, అవునా? సరే, మరి నెక్స్ట్ రైట్ బ్రెయిన్, బి హెడ్డింగ్ పెట్టుకోండి. రైట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ అంటే ఏంటి? రైట్ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్ ఈజ్ కాల్డ్ రైట్ బ్రెయిన్. ఓకేనా? దీన్ని ఏమంటారు? వి డిఫైన్డ్ ఇట్ ఎస్ క్రియేటివిటీ బ్రెయిన్ ఆన్ ఇమాజినరీ బ్రెయిన్. ఓకేనా? ఇదండి క్రియేటివిటీ, ఇమాజినరీ, ఈ రెండు మనము ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎందుకంటే మెమొరీ బాగా మనం ఇంప్రూవ్ చేసుకోవాలా, బ్రెయిన్ పవర్ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఈ క్రియేటివిటీ ఉండాలి మనకి, ఇమాజినరీ ఉండాలి. ఓకేనా? సరే, ఈ రైట్ బ్రెయిన్ ఏం చేస్తారు చూడండి. ఇది రైట్ బ్రెయిన్ అండి. రైట్ బ్రెయిన్ ఫంక్షన్ చూడండి. పిక్చర్స్లలో ఏమొస్తాయి? పెయింటింగ్, డ్రాయింగ్, మళ్ళీ కలర్స్, సింబల్స్, కోడ్స్, స్టోరీ మేకింగ్, ఇవన్నీ రైట్ సైడ్కి సంబంధించిన రైట్ బ్రెయిన్ ఫంక్షన్స్ అండి, అవునా? చూడండి, ఇప్పుడు ఎవరైనా పెయింటింగ్ బాగా ఇస్తున్నారు అనుకోండి, వాళ్ళకి రైట్ బ్రెయిన్ పనిచేస్తుంది. పెయింటింగ్స్, డ్రాయింగ్, ఇప్పుడు పటాలు కానివ్వండి, అవన్నీ ఈ డయాగ్రామ్స్ కానివ్వండి, ఎందులో ఉంటుంది? సోషల్ స్టడీస్లో కానీ, మన జీవశాస్త్రంలో కానీ, బయోసైన్స్లో కానీ, ఫిజిక్స్లో కానీ ఇవన్నీ డ్రాయింగ్, పటాలు ఇవన్నీ ఉంటాయి. ఓకేనా? ఇవన్నీ మంచిగా చేసి మంచి క్రియేటివిటీగా ఆలోచించి వాటిని కలర్స్ వేసి ఇంకా అందంగా తయారు చేస్తున్నారు అనుకోండి, వాళ్ళకి
రైట్ బ్రెయిన్ పనిచేస్తుంది. ఎందుకంటే ఇది క్రియేటివిటీ, ఇమాజినరీ బ్రెయిన్. ఓకేనా. సింబల్స్, కోడింగు, డీకోడింగు, ఒకదాన్ని కోడ్ చేయడము, దాన్ని డీకోడింగ్ చేయడము, ఇటువంటి చేసేటప్పుడు కూడా రైట్ బ్రెయిన్ ఫంక్షన్స్ ఎక్కువ చేస్తుందండి. అవునా. స్టోరీ మేకింగ్ చూడండి, స్కూల్లో మనకు ఎక్స్పీరియన్సే కదా. హోంవర్క్ ఎందుకు చేయాలంటే అప్పటిదప్పుడు పిల్లాడు ఒక స్టోరీ అల్లుతాడండి. ఇది లేదనో అది లేదనో ఏదో ఒకటి కారణం చెప్తాడండి. ఇంటికి లేట్గా వస్తే పేరెంట్స్ తిడతారని చెప్పేసి ఏదో ఒక స్టోరీ అల్లుకొని పోతాడండి ముందే. అట్లా స్టోరీ మేకింగ్ చేస్తున్నప్పుడు ఆయన రైట్ బ్రెయిన్ ఫంక్షన్ ఎక్కువగా పనిచేస్తుంది. కాబట్టి ఇది లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్, మనము దేంట్లో పర్ఫెక్ట్ ఉన్నామో ఆ బ్రెయిన్ ఫంక్షన్స్ మనకు ఎక్కువగా ఉన్నట్టు. సరే, మరి డిఫరెంట్గా మనం ఫంక్షన్స్ ఎక్కువగా లేని బ్రెయిన్ని మనం ఎట్లా వర్క్ చేయించవచ్చండి అది కూడా. సరే, ఫస్ట్ అయితే ఈ నోట్ రాసుకుందామండి. ఫస్ట్ బ్రెయిన్కి సంబంధించింది నోట్. ఓకేనా. ఫస్ట్ నోట్ చూడండి. లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాడీ పార్ట్స్ ఆర్ అండర్ కంట్రోల్ ఆఫ్ రైట్ బ్రెయిన్ అండ్ రైట్ సైడ్ ఆఫ్ ద బాడీ పార్ట్స్ ఆర్ అండర్ కంట్రోల్ ఆఫ్ లెఫ్ట్ బ్రెయిన్. చూడండి, మన రైట్ సైడ్ బాడీ పార్ట్స్ ఏది ఉన్నా కానీ, రైట్ హ్యాండ్, రైట్ లెగ్, రైట్ ఐ, రైట్ ఈ అన్నీ కానీ ఇవన్నీ ఏం చేస్తాయంటే అవి మూమెంట్స్ అన్నీ లెఫ్ట్ బ్రెయిన్కి సంబంధించినవి ఉంటాయి. అవునా. లెఫ్ట్ సైడ్ ఉన్న బాడీ పార్ట్స్ అన్నీ, దాని మూమెంట్స్, దాని ఫంక్షన్స్ అన్నీ మనకు రైట్ బ్రెయిన్ కంట్రోల్ చేస్తుంది. అంటే జిగ్జాగ్లో ఉంటుంది అన్నట్టు. చూసారా. అందుకే చూడండి, రైట్ సైడ్ పనిచేసేటి వర్క్స్ అన్ని చేసేటి ఏముంటాయంటే లెఫ్ట్ బ్రెయిన్ కంట్రోల్ చేస్తుంది. లెఫ్ట్ సైడ్ బాడీ పార్ట్స్ చేసే వర్క్లు అన్నీ రైట్ బ్రెయిన్ కంట్రోల్ చేస్తుంది. అవునా. సెకండ్, మరి బ్రెయిన్ వెయిట్ ఎంత ఉంటుంది? ద వెయిట్ ఆఫ్ ద బ్రెయిన్ ఈజ్ 1350 grams అన్నట్టు. అవునా. ఇందులో 150 grams కలిపితే ఎంత? 1500 grams. 1500 grams అంటే ఎంత? కేజీన్నర. అవునా. అంటే మన బాడీ మీద కేజీన్నర మెదడుని మనం రోజు మోస్తున్నాం, కానీ మనకు ఆ ఫీలింగే లేదు. కిలోన్నర మోస్తున్నట్టు ఫీలింగే లేదు. అంటే మనకు బ్రెయిన్ లేదన్నట్ట? అట్లా కాదు, కానీ అదొక బ్రెయిన్ యొక్క కెపాసిటీ. ఓకేనా. బ్రెయిన్ వెయిట్ అనేది 1350 grams. ఓకేనా. ఈ 1350 grams ఉంటుంది బ్రెయిన్ వెయిట్ అనేది మనం ఎట్లా మెమొరీ చేసుకోవాలి. కాబట్టి నెక్స్ట్ క్లాసులలో ఇవన్నీ కూడా ఎలా మెమొరీ చేసుకోవాలో కూడా చెప్తాను నంబర్స్ వచ్చినప్పుడు. ఓకేనా. థర్డ్ పాయింట్ చెప్పండి. నోట్లో థర్డ్, ద మెమొరీ ఆఫ్ ద బ్రెయిన్ ఎంత ఉంటుంది మరి? 2.5 petabyte ఉంటుంది. ఓకేనా. దాన్ని ఈక్వల్ చేస్తే మనకు 25 lakhs GB వస్తుంది అన్నట్టు. 25 లక్షల GB. చూడండి, మనము 64 GB మెమొరీ ఉన్న ఫోనే తీసుకోండి, 128 GB మెమొరీ ఉన్న ఫోనే తీసుకోండి. అందులో వందల వేల కాంటాక్ట్స్ ఉంటాయి. మళ్ళీ ఎన్నో గ్యాలరీలో ఎన్నో వందల వేల ఫొటోస్ ఉంటాయి, వీడియోస్ ఉంటాయి, PDF ఫైల్స్ ఉంటాయి. ఇవన్నీ అలా సేవ్ అవుతున్నాయి. ఓన్లీ చిన్న 64 GB మెమొరీ ఉన్న ఫోన్ కానీ, 128 GB మెమొరీ ఉన్న ఫోన్ కానీ, అందులో హాఫ్ ఆఫ్ ద మెమొరీ కూడా నిండది ఇవన్నిటితో. కానీ మన బ్రెయిన్ 25 lakhs GB ఉంటుంది. అంత ఉన్నా కానీ మనం పట్టుమని 20 ఫోన్ నెంబర్స్ కూడా గుర్తుపెట్టుకోలేకుంటున్నాం, మెమొరైజ్ చేసుకోలేకపోతున్నాం. నిన్న చెప్పిన పాఠం ఈరోజు గుర్తుంటుంది. గ్రాసరీ ఐటమ్స్ బయటకు పేరెంట్స్ ఏమైనా తీసుకురమ్మంటే కూడా 10 గ్రాసరీ ఐటమ్స్ కూడా గుర్తుపెట్టుకోలేకపోతున్నాం. ఎందుకు మరి ఈ సమస్య వస్తుంది? ఎందుకంటే మన బ్రెయిన్ ఎలా మెమొరీ చేసుకుంటుందో ప్రాపర్గా టెక్నిక్స్ తెలియకపోవడం. కాబట్టి ఈ ఆర్ట్ ఆఫ్ మెమోరైజింగ్ అనే ఈ వర్క్షాప్ క్లాసెస్లో మనము బ్రెయిన్ ఎలా మెమొరీ చేసుకుంటుంది, దానికి ఈ సబ్జెక్టులు ఎలా గుర్తుంచుకోవాలి, ఒక్కొక్కటి ఎగ్జాంపుల్ తీసుకుంటూ వాటిని మెమొరీ చేసుకునే టెక్నిక్స్ నేర్పుతామండి. మన ఛానల్ని ఫాలో కండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు బెల్ ఐకాన్ అది ప్రెస్ చేస్తే మేము వీడియో పెట్టినవన్నీ వెంటనే మీకు వస్తాయి, చూసి నేర్చుకోవచ్చు, మీరు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు సబ్జెక్ట్. ఓకేనా. అయితే చూడండి, 25 లక్షల GB మెమొరీలో మనం ఎంత మెమొరీ చేసుకోవచ్చు చూడండి. మన 6-7 పుస్తకాలు మన సబ్జెక్ట్ స్కాన్ చేసి పెడితే 1 GB కూడా నిండదండి. అట్లా అన్ని పుస్తకాలు అంటే ఆ 5-10 పుస్తకాలు 1 GB కూడా నిండంది. మరి 25 లక్షల జీబీలో ఎన్ని వేల పుస్తకాలు మెమొరీ చేసుకోవచ్చు, ఇన్ఫర్మేషన్ ఎంత తీసుకోవచ్చు. అయితే ఫర్ ఎగ్జాంపుల్ 3 million hours ఒక వీడియోస్నట మనం మెమొరీ చేసుకోవచ్చు. 3 million hours అంటే చూడండి 30 లక్షల గంటలు, 30 లక్షల అవర్స్ వీడియోని మనం మెమొరైజ్ చేసుకోవచ్చు అట, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. అదేలా చూడండి, రోజుకి 24 గంటలు. అవునా. సంవత్సరానికి అప్రాక్సిమేట్లీ గంటలు ఎన్ని అవుతుంది? 8750 అప్రాక్సిమేట్లీ వస్తుంది. సరే 8000 పట్టుకుందాం. సంవత్సరానికి 10 సంవత్సరాలకి 80,000 hours అవుతుంది. 100 సంవత్సరాలకి 8 lakhs hours వస్తుంది. 8 into 4 32 lakhs అవుతుంది. అంటే 100 into 4
400 ఇయర్స్ ఒక వీడియోని లేదా ఒక సినిమాని ప్లే చేస్తే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కనీసం అది చూడడానికి కూడా మనం బతుకుంటామండి. ఎందుకంటే 100 సంవత్సరాలు మనం బతుకున్నామంటే చూడండి 4 జన్మలలో ఏమేమి మనం చేసినామో A to Z మన మెమొరీ బ్రెయిన్ చేసుకుంటానండి. అవునా? సరే, మరి ఇంత మెమొరీ ఉన్నదానికి మనం చిన్న చిన్నవి కూడా గుర్తుపెట్టుకోలేకపోతున్నాం. ఓకేనా? సరే, ప్రాపర్ టెక్నిక్స్ మనకు తెలియదు, బ్రెయిన్ ఎట్లా తీసుకుంటుందో తెలియదు కాబట్టి మనము నేర్చుకుందాం ఈ క్లాసెస్లోనే. సరే, మాది చూడండి, మీరు ఈరోజు ఫస్ట్ టాపిక్ బ్రెయిన్ గురించి ఈ ఇంట్రొడక్షన్ సరిపోతుంది కాబట్టి సెకండ్ మైండ్ గురించి, మైండ్ అంటే ఏంటి, దాని లెవెల్స్ ఏంటి, ఎవరికి ఏ మైండ్ ఉంటుంది, అవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందామంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ పేరు @ఆర్ట్ ఆఫ్ మెమోరైజింగ్. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయడం కానీ ఇవన్నీ చేస్తే మోటివేట్ అవుతుందండి. మేము కూడా ఇలాంటి వీడియోస్ మళ్ళీ చేస్తామండి. ఇవన్నీ 5th క్లాస్ నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాళ్ళకి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా ఇవి యూజ్ అవుతాయండి. ఇవన్నిటిని ఫాలో చేయండి. నెక్స్ట్ వచ్చే వీడియోలు కూడా చూడండి. చూసి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే అండి.